గురించి చెప్తున్నానని అనుకోవద్దు దయచేసి ఎవరు కూడా. మనందరికీ తెలుసు రెవెన్యూ శాఖ యంత్రంగా మనం చూసాం గత 16-17 సంవత్సరాలుగా మట్టి గణపతులు చేసి మనకు పొల్యూషన్ కాకుండా వాతావరణమే కాదు రెవెన్యూ అసోసియేషన్ అలాగే మరియు హెల్పింగ్ ఆర్ట్స్ ఫౌండేషన్ పెట్టి గౌరవ భాగస్వామ్యత ఉంది. ఎంబీబీఎస్ డాక్టర్లుగా అనేక మందిని చదివిస్తున్నారు ఇప్పటికీ. సో ఇది గమనించాలి దయచేసి. ఆమె 3 ఆడపిల్లలు, ఎవరు కూడా బ్యాక్ బోన్ లో లేరు. కాబట్టి ఒక ఫ్యామిలీ అంటే ఒక ఉద్యోగస్తుడు తన ఉద్యోగాన్ని చేసుకుంటూ పోవచ్చు, ఒక యూనియన్ నాయకులు తన యూనియన్ కు ఎలా సపోర్ట్ చేయాలో అంతగా ఆలోచించే వ్యక్తులు నేను నిజంగా గర్వపడుతున్నాను రెవెన్యూ శాఖలో. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు చెప్తూ పోతే అనేకం ఉన్నాయి. సో అందులో భాగంగానే ఈ రోజు క్రిస్మస్ సెలబ్రేషన్స్ సో గత సంవత్సరం నుంచి నిర్వహించుకుంటున్నాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు దేవా, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఒకవేళ జీవితాలకు సంతోషాన్ని కలుగజేసిన ఈ శుభ సమయంలో క్రీస్తు పుట్టుకను గురించి యావతి ప్రియులు నిజామాబాద్ జిల్లా కార్యవర్గము ఈ సాయంకాల వేళలో ఈ అద్భుతంలో ఈ క్రిస్టమస్ సెలబ్రేషన్ మేము ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ ప్రారంభం మొదలుకొని ఓపిక, సహనమును, సంతోషమును, సమాధానాన్ని కలిగజేసి మీరు మహిమ పొందమని గత కాలంలో గడిచిన సంవత్సరం వలె అద్భుతమైన రీతిలో ఈ సంవత్సరం అందు కూడా ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ అధికారికంగా జరుపుకోవడానికి ఈ జిల్లా మరి అధికార యంత్రాంగం అంతటిని బట్టి మేము నేను స్తుతిస్తున్నాం. ఈ అధికారులను అందరినీ మేము ఆశీర్వదిస్తున్నాం. ముందున్న సమయాన్ని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రతిదీ కూడా క్రమముగా మర్యాదగా కూడి వచ్చిన ప్రతి వారికి దీవెనకరంగా జీవం గల దేవునికి ఆశీర్వాదకరంగా మహిమకరంగా మా అందరికీ ఆశీర్వాదకరంగా ఈ కార్యక్రమం జరుగును గాక. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియులను, అధ్యక్షత వహిస్తున్నటువంటి మీ దాసులను దీవించి ఆశీర్వదించమని యేసు నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ముందుకు వెళ్దాం దయచేసి. ఇప్పుడు విల్సన్ అంటే అంటున్నారు కదా, రియల్లీ మరి గ్రేట్ ప్రివిలేజ్. తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ ముఖ్యంగా అధ్యక్షులు మరి రమణ్ గారు మరి వారి యొక్క ఎగ్జిక్యూటివ్ కమిటీ అందరికీ కూడా ఇంత గొప్పగా క్రిస్మస్ నిర్వహించడం రియల్లీ చాలా సంతోషం సార్. వారికి మనం ఒకసారి చప్పట్లతో ఒకసారి అర్థంగా తెలియజేద్దాం. గ్రేట్ ప్రివిలేజ్. మన దేశం అనేక మతాలకు, సంస్కృతులకు కలిసినటువంటి గొప్ప దేశం. ఇలాంటి కార్యాలయాల్లో మనం ఒక కుటుంబంగా కలిసి పనిచేస్తున్నాం. ఒకరి పండుగలు మరొకరు గౌరవించడం, ఒకరి ఆనందం మరొకరు పాల్పంచుకోవడం మన ఐక్యతకు నిదర్శనం. ఇలాంటి సెక్యులర్ స్టేట్లో మనం ఉండడం ఎంతైనా గొప్ప భాగ్యం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మరి ఈ సమయంలో మన మధ్యలోనికి క్రిస్మస్ సందేశం ఇవ్వడానికి మన మధ్యలో డాక్టర్ ఏజే ఆనందరాజు గారు ఉన్నారు. తను బీటెక్ కంప్లీట్ చేసి ప్రస్తుతం ఆయన అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో. తను రీసెంట్లీగా మరి హ్యూమన్ రిసోర్స్లో పిహెచ్డి కంప్లీట్ చేసి ఆయనకు మరి కెరీర్ గైడెన్స్ కావచ్చు, కౌన్సిలింగ్ చేసే విషయంలో కావచ్చు గొప్ప తపన ఉంది. అలాంటి వారు మన మధ్య గొప్ప సంతోషం. మరి సార్ని క్రిస్మస్ సందేశం ఇవ్వాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ. Christmas celebrations. I would like to appreciate the way this association is extending their best services to the employees, revenue employees, those who are in dire need. Han garu recent ga chanipoyinatuvanti vyaktiki 75 lakhs insurance cover chestu మిగతా యాక్టివిటీస్లో సోషల్ సర్వీసెస్ అందిస్తున్నటువంటి ఆఫీస్ బేరర్స్ ఆఫ్ దిస్ తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ను నేను ఎంతగానో అభినందిస్తూ ఉన్నాను. Everyone is having their own business,
everyone is having their own families, everyone is having their own luxuries, even though they are luxurious కంఫర్టబుల్ జోన్లో ఉన్నా కూడా ఎంప్లాయీస్ వెల్ఫేర్ గురించి ఆలోచిస్తూ వారికి సర్వీసెస్ అందించడం అది ఎంతగానో అభినందనీయం. చిన్నప్పుడు చదువుకునే దినాల్లో మా మదర్ నాకు ఒక బైక్ కొనిచ్చింది. బైక్ కొనిచ్చినటువంటి దినాల్లో నాకు ఒక అలవాటు ఉండేది క్యాప్షన్స్ రాసుకోవటం. భారత గడ్డలో పుట్టినటువంటి నేను ఏం రాసుకోవాలా అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఒక క్యాప్షన్ నాకు క్యాప్షన్ నచ్చి నేను రాసుకున్నాను. ఏంటి అని అంటే ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ అని రాసుకున్నాను. భారత గడ్డలో పుట్టిన తర్వాత నేను భారతదేశంలో పుట్టినందుకు నేను గర్విస్తున్నాను అని నేను రాసుకున్నాను. నా ఇంజనీరింగ్ అయిన తర్వాత మా భారతదేశంలో కాకుండా అమెరికాలో ఉన్నటువంటి ఒక మామయ్య నేను చదువుతున్న విధానాన్ని చూసి వాళ్ళ అమ్మాయిని ఇచ్చి అమెరికాలో స్థిరపరచడానికి నన్ను ఆశించగా నేను అన్నాను, నా భారతదేశం కోసం చదివి ఈ భారతదేశం కోసం నిజాయితీగా జీవించే ఒక మంచి ఉద్యోగిగా జీవించాలని ఆశపడుతున్నాను. నీ పిల్ల అక్కర్లేదు, అమెరికా అక్కర్లేదు, నాకు కావాల్సింది భారత గడ్డ అని చెప్పి ఈ భారత గడ్డలో నేను ఒక నీతి న్యాయం కలిగినటువంటి అధికారిగా ఉండడానికి దేవుడు నాకు సహాయం చేస్తూ ఉన్నాడు. ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఇండియన్స్ ఉన్నటువంటి నాలెడ్జ్, ఇండియన్స్ ఉన్నటువంటి ఇంటెలిజెంట్ క్వశ్చన్ గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు నాకు కనబడినటువంటి స్టాట్స్ ఆలోచిస్తూ ఉంటే నాకు ఇలా కనబడది. 38% ఆఫ్ ద డాక్టర్స్ ఇన్ అమెరికా ఆర్ ఇండియన్స్, 12% ఆఫ్ ద సైంటిస్ట్స్ ఆర్ American in America are Indians, 36% of the NASA employees in America are Indians, 34% of the Microsoft employees are Indians, 38% of the IBM employees are Indians, 17% of the నేను ఆలోచిస్తా ఉన్నాను. ఈ భారతదేశంలో వచ్చే శ్లోకాలు, భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క అలవాట్లు లేకుంటే ఆక్రమణతో కూడినటువంటి విషయాలు మన పూర్వీకులు ప్రార్థన చేసినటువంటి ప్రార్థనను నేను ఒకసారి జ్ఞాపకం చేయాలని ఇష్టపడతా ఉన్నాను. దానికంటే ముందు ఒక ఎన్డీటీవీలో ఫేస్ టు ఫేస్ షారుఖ్ ఖాన్తో ఒక ఫేస్ టు ఫేస్, షారుఖ్ ఖాన్ డైరెక్టర్స్ ఆర్ ఆఫ్టర్ యూ, షారుఖ్ ఖాన్ హీరోయిన్స్ ఆర్ ఆఫ్టర్ యూ, Shahrukh Khan fans are after you. You are so joyful man, jolly man. Whenever we see you, we find something joy on your face. Shahrukh Khan, what don't you like more? Anappudu, what don't you like more? Anappudu, I don't know what ento telusa. Shahrukh Khan feels shallowness when he is alone. Anadu, he doesn't like to be alone. Why? Because whenever he is alone, he feels shallowness. He feels loneliness. నేను చెప్పనా, NCRB అని నేషనల్ క్రైమ్స్ రికార్డ్ బ్యూరో వాళ్ళు ఒక సర్వే చేస్తే 2022 ప్రకారము చాలా మంది ఈ దినాల్లో 24 గంటల్లో 21 మంది రోజు చనిపోతా ఉన్నారు. ఇండియన్ స్టాట్స్ చెప్తా ఉన్నటువంటి విషయం 24 గంటల్లో నేషనల్ క్రైమ్స్ రికార్డ్ బ్యూరో NCRB వాళ్ళ సర్వేలో చేపట్టినటువంటి విషయం ఏంటంటే 24 గంటల్లో 21 మంది హ్యాంగ్ చేసుకొని చచ్చిపోతా ఉన్నారు, సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? స్ట్రెస్. కారణం ఏంటో తెలుసా? ప్రెషర్. కారణం ఏంటో తెలుసా? సైకలాజికల్ డిసార్డర్. కారణం ఏంటో తెలుసా? చాలా భయంకరమైనటువంటి పీర్ ప్రెషర్తో చచ్చిపోతా ఉన్నారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను ఏంటో తెలుసా? ఏ తరమైనా కానీ ఇప్పుడు జెన్ ఎక్స్ వై జీస్ అని ఒక జీస్ అని వచ్చింది. జెన్ ఎక్స్ కానీ, జెన్ వై కానీ, జెన్ జెడ్ కానీ, జెన్ ఆల్ఫా కానీ, జెన్ బీటా కానీ, ఏ జనరేషన్ వచ్చినప్పటికీ కూడా పీపుల్ ఆర్ హ్యావింగ్ ద సేమ్ ప్రాబ్లం. People are struggling with the same problem. That is, సైకని మన పూర్వీకులు కూడా వారి జీవితాల్లో ఏదో వెలతి కలిగినప్పుడు, ఏదో బాధ కలిగినప్పుడు, ఏదో ఒక రకమైనటువంటి షాలోనెస్ కనబడినప్పుడు మన పూర్వీకులు ప్రార్థన చేసిన దాన్ని ఒకసారి నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. ఆ శ్లోకాన్ని
ఆయన ఏం ప్రార్థన చేశారో తెలుసా? అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోమ అమృతమయ, ఓం శాంతి 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 అని ప్రార్థన చేశారు. కారణం ఏంటో తెలుసా? వారి జీవితాల్లో ఏదో ఒక వెలతి ఉంది. ఆ వెలతిని, ఆ ఆక్రందనను, ఆ షాలోనెస్ను భగవంతుని వైపు చూసి ప్రార్థన చేశారు. అసతోమ సద్గమయ అంటే భగవంతుడా, దేవుడా, ఈశ్వరుడా, పరమాత్ముడా, మాలోన అసత్యములో జీవిస్తున్నాం, సత్యములోకి నడిపించండి. కానీ చస్తూ బ్రతుకుతున్నాం. ఓం శాంతి 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 అంటే భగవంతుడైనటువంటి దేవుడా మాకు శాంతిని ప్రసాదించండి అని మన పూర్వీకులు ప్రార్థన చేశారు. ఈ ఆక్రందనకు, ఈ ప్రార్థనకు ఈ ప్రపంచంలో ఎవరైనా స్పందించారా అని ఆలోచిస్తే, జీసస్ occupied in my heart the place of one of the greatest teacher who had a వినవలసినటువంటి అవసరం ఉంది. Let me conclude within 5 to 7 minutes because అన్నప్పుడు ఆయన అన్న మాట ఏంటో తెలుసా? The greatest event of the history is not that man has landed on earth and walked on the earth అని అన్నాడు. మీరు అనుకుంటున్నట్టుగా నేను ఏదో చంద్రమండలానికి వెళ్ళి కాలు పెట్టింది గ్రేటెస్ట్ ఈవెంట్ రచించినటువంటి నిర్మాణకుడు పరలోకంలో నుండి, ఆకాశంలో నుండి భూమిలోకి వచ్చి యేసుక్రీస్తుల వారి యొక్క క్రిస్మస్ అంటే యేసుక్రీస్తుల వారి పుట్టుకను మనము జరుపుకుంటా ఉన్నాం. ఆయన పుట్టుకలో విశేషత ఉంది, ఆయన జీవిత విధానంలో విశేషత ఉంది, ఆయన మరణంలో విశేషత ఉంది, ఆయన మరణ పునరుత్థానంలో విశేషత ఉంది. ఆయన పుట్టుకలో విశేషత ఏంటంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం యేసుక్రీస్తుల వారు కన్యక గర్భాన పాపము లేకుండా, పాపము లేని వాడు పరిశుద్ధాత్మ చేత జన్మిస్తాడు అని ముందుగానే రాసి ఉంచినట్టుగా, ప్రవచనాత్మకంగా రాసి ఉంచినట్టుగా ఈ లోకంలో ఆయన పుట్టాడు. కన్యక గర్భాన ఆయన పుట్టుకలో విశేషత ఉంది, ఆయన జీవన విధానంలో కూడా విశేషత ఉంది. మనమందరం కూడా రాసుకుంటాం CCTV యువర్ అండర్ సర్వేలెన్స్ అని రాసుకుంటాం. ఆ దినాల్లో ఈయన ఎక్కడైనా తప్పు చేస్తాడా అని చెప్పేసి, తప్పు చేయడానికి ఎక్కడైనా అవకాశం ఉందా అని 360 degrees ఆయన తప్పు చేస్తాడని గమనించారు. బట్ నో వన్ కుడ్ ఫైండ్ అన్ అయోటా ఆఫ్ సిన్ ఇన్ హిస్ లైఫ్. ఆయనలో ఏమాత్రం కూడా పాపము లేనివాడుగా, పాపరహితుడుగా, తప్పు చేయని వ్యక్తిగా ఆయన జీవన విధానంలో ఉన్నది. ఆయన మరణంలో విశేషత ఉన్నది. ఆయన అన్న మాట, ఐ గివ్ యూ మై లైఫ్ టు యూ టు గివ్ యూ లైఫ్ అన్నాడు. నా ప్రాణాన్ని నేను పెట్టకు నాకు అధికారం ఉన్నది, నా ప్రాణాన్ని తిరగా తీసుకున్నటకు నాకు అధికారం ఉన్నదని యేసుక్రీస్తుల వారు అన్నాడు. అందరి మానవాళ్ళందరి కోసం, మనం చేసిన పాపాలందరి కోసం ఆయన ఈ లోకంలోకి ఆయన మరణించి తిరిగా లేచాడు. 3వ దినాన నేను లేస్తానన్నాడు. 3వ దినాన ఆయన లేచాడు. తన ప్రాణాన్ని పెట్టుటకు నా ప్రాణాన్ని పెట్టుటకు నాకు అధికారం ఉన్నది, నా ప్రాణాన్ని తీసుకున్నట్టుకు అధికారం ఉన్నది. మీరు కనుక 1,50,000 స్పెండ్ చేయగలిగితే, ఇఫ్ యూ గో టు ద జెరూసలేం యూ ఫైండ్ ద ఎంప్టీ టోమ్, తెరిచినటువంటి సమాధి, యేసుక్రీస్తుల వారి సమాధి మనకు కనబడుతుంది. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు దేన్ని తాకినా, ఒకసారి పక్షవాయువులటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చారు, కదలలేనటువంటి పరిస్థితులు ఆయన తీసుకొని వచ్చారు. ఆయన దగ్గరికి రాగానే, ఆయనను టచ్ చేయగానే లేచి నడిచాడు. చనిపోయినటువంటి ఒక వ్యక్తిని సమాధి చేసిన తర్వాత ఆయన తెలిసిన సమాచారం ఏంటంటే చనిపోయాడని. ఆయన దగ్గరికి వెళ్ళి, ఏ లాజరు బయటికి రా అంటే, చనిపోయినటువంటి వ్యక్తి ఆయన వాయిస్ టచ్ కాగానే లేచి బయటికి నడుచుకుంటూ వచ్చాడు. ఆయన ఏది తాకినా దానికి మార్పులు తీసుకొని వచ్చాడు. చివరికి ఆయన ఏది తాకాడో తెలుసా? హీ టచ్డ్ ఈవెన్ హిస్టరీ. He touched the history. History has divided into two. ఈ చరిత్రను తాకాడు, చరిత్ర 2 పాయలుగా చేశాడు. అందుకనే ఈ చరిత్రను 2025 19 డిసెంబర్ రాసుకుంటున్నాము అంటే, 2025 రాసుకుంటున్నామంటే, the base for the history is Christ. Before Christ and after death of the Christ. Anna Domini. He touched the history and history has divided into two. It is historical. Whatever Jesus Christ has touched, there is a lot of change. నా జీవితాన్ని తాకాడు. 18వ ఏట నా జీవితాన్ని కూడా మార్చాడు. లెట్ మీ కంక్లూడ్ విత్ వన్ ఎగ్జాంపుల్. ఒక వ్యక్తి ఒక కొడుకు పెళ్లి చేసిన తర్వాత ఒక మంచి రిచ్ కార్ గిఫ్ట్ ఇవ్వాలని ఇష్టపడ్డాడు. హనీమూన్ పంపించాలని ఇష్టపడ్డాడు. పెళ్ళి అయిపోయింది. కొడుకుకు మంచి ఇంటర్నేషనల్ కార్కి ఇచ్చి వెళ్ళండి అని చెప్పేసి వెళ్తా ఉన్నాడు. వెళ్తా ఉంటే కారు ఒకసారి ఆగిపోయింది. కారు అయిపోగానే చాలా కార్స్ నడిపినటువంటి వ్యక్తి
చూస్తూ ఉన్నాడు, కారు అన్నవట్లేదు. ఒక మెకానిక్ని పిలిచాడు, రిపేర్ చేయాలని ఇష్టపడ్డాడు, కాలేదు. ఒక సీనియర్ ఇంజనీర్ని పిలిచాడు, రిపేర్ చేయడానికి ఇష్టపడ్డాడు, కాలేదు. ఇంకా సూపర్ సీనియర్ ఇంజనీర్స్ని పిలిచారు, ఆయన కూడా కాలేదు. అలా బాధపడుతూ ఉన్న సందర్భంలో ఒక ముసలి ఆయన డొక్కు కారు వేసుకొని, లాంచీ వేసుకొని, గడ్డం ఉన్నటువంటి వ్యక్తి అక్కడికి వస్తూ ఉంటే అడిగాడు, బాబు ఏమైంది అంటే ఆయన అన్నాడు, పోయా ముసలిరా నీతో ఏమైంది అంటే, ఒక్క అవకాశం నాకు ఇవ్వండి అన్నాడు. లోపల ఉన్న పెళ్లి కూతురు కన్ను కొట్టింది, అవకాశం అనగానే చూసుకోవా అన్నాడు. ఒకసారి ఇగ్నిషన్ ఆన్ చేస్తావా అన్నాడు. ఇగ్నిషన్ ఆన్ చేశారు. ఒకసారి అప్పండి అన్నాడు. లోపల సెట్ చేశాడు. సెట్ చేయగానే కార్ ఆన్ చేయొద్దు అన్నాడు. కార్ ఆన్ అయింది. ముసలి ఆయన వెళ్ళిపోతా ఉన్నాడు. ఈ కుర్రోడు పెళ్లి కొడుకు వెళ్తా ఉన్నాడు. సార్ మీరు ఎవరు సార్ అన్నాడు. ఏం అనకుండా వెళ్తా ఉన్నాడు. సార్ ఎవరు సార్ మీరు అన్నాడు. చెప్పండి సార్ ప్లీజ్ మేము బాధపరిచాను అంటే, ఐ ఆమ్ ద డిజైనర్ ఆఫ్ దిస్ కార్ అన్నాడు. ఈ కార్ను నిర్మాణం చేసిన వారిని నేను అన్నాడు. మన జీవితాల్లో ఎన్నో కష్టాలు, మన జీవితాల్లో ఎన్నో బాధలు, మన జీవితాల్లో ఎంతో అశాంతి, మన జీవితాల్లో ఎంతో డిస్సాటిస్ఫాక్షన్, మన జీవితాల్లో ఎవరు కూడా సాల్వ్ చేయనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఐ కెన్ షూర్లీ సే దట్ who can rectify that car in the same way, who can rectify you and me, the creator of you and me. నిన్ను నన్ను బాగు చేయగలిగినటువంటి ఎవరో తెలుసా? నిన్ను నన్ను సృష్టించినటువంటి యేసయ్య దేవుడు. ఒక నిర్ణయం నా జీవితాన్ని మార్చింది. మీరు కూడా ఆలోచించండి. ఐ రిక్వెస్ట్ యూ టు రీడ్ భగవద్గీత, ఐ రిక్వెస్ట్ యూ టు రీడ్ రామాయణ, ఐ రిక్వెస్ట్ యూ టు రీడ్ ఖురాన్, ఐ రిక్వెస్ట్ యూ టు రీడ్ క్లియర్ బైబిల్ so that you will know the truth. May God help you to know more about Jesus Christ, who changed me, who changed even the history also, because he is the man, who is the God who can bring the change to individuals, even the అయితే ఈ క్రిస్టియన్సీ అనేది ఎక్కువ ప్రపంచంలో కూడా ఆచరించే మతం ఇది. ఇది స్నేహానికి, సౌభ్రత్వానికి, శాంతికి అన్నిటికీ కూడా ట్రీట్ చేస్తుంది ఈ క్రిస్టియానిటీ అనేది. కాబట్టి ఇది క్రిస్టియన్స్ కూడా చాలా ముఖ్యమైన పండుగ. అందరికీ కూడా ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ నాకు సెలవే గారు.
ఈ కార్యక్రమాలు అందరినీ అంటే అన్ని మతాలకి అన్ని కులాలకి అతీతంగా మనం అందరినీ కలుపుకుపోతూ అన్ని సంస్కృతులను పాటిస్తున్నామని తెలియజేసుకోవడానికి మనం ఈ కార్యక్రమాలు జరుపుకుంటున్నాము. అదేవిధంగా దీంతో పాటుగానే మనము రెవెన్యూ అసోసియేషన్ నుండి అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా బ్లడ్ డొనేషన్ కానీ ఇంకా మనకు అనుసంధానంగా మనం ఏర్పాటు చేసుకున్న అసలు ఒక ఉద్యోగులు, ముఖ్యంగా రెవెన్యూ ఉద్యోగులు ఎంతో బిజీగా ఉండి మనం ఏ జిల్లాలో లేదు, మనము ఆ సంస్థను మనం స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకొని దాని కార్యక్రమాలను నడుపుకుంటూ పేద విద్యార్థులకి అంటే చదువుకు కానీ ఇంకా అనేక రకాలుగా హెల్ప్ చేస్తూ మరియు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఇప్పటి వరకు చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ మనకు వీలున్నప్పుడు ఖచ్చితంగా మనం దాన్ని విస్మరించకుండా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చేస్తూ అండ్ సేవా కార్యక్రమాలు చేస్తూ అన్ని కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఈ కార్యక్రమాలకి ఇవన్నిటికీ కూడా అంటే మన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ రమారెడ్డి గారి వారి ఆలోచన ఇదే కాకుండా ఇందాక ఇంతకుముందు చెప్పినట్టు ముఖ్యంగా రెవెన్యూ ఉద్యోగులు అసలు ఎక్కడ కూడా ఉద్యోగులకి ఒక ఇన్సూరెన్స్ మనం కంపల్సరీ పెట్టుకోవాలి అనే ఒక ఆలోచన ఒక 10-15 సంవత్సరాల క్రితమే ఒక ఆలోచించి ఒకవేళ సడన్గా ఎవరైనా ఉద్యోగులకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఏదైనా సడన్గా అనుకోని సంఘటనలు జరిగితే వాళ్ళ కుటుంబానికి ఆర్థికంగా సహాయపడాలి. అంటే ప్రతిదానికి గవర్నమెంట్ నుండి వచ్చేటి అంత సరిపోకపోవచ్చు. ఈరోజు ఖర్చులలో, ఈరోజు పరిస్థితులలో స్టడీస్లకు కానీ ఇంకా వేరే ఆరోగ్య కారణాలకు కానీ అనారోగ్య బిల్లులకు కానీ బాగా సరిపోవు అనే ఉద్దేశంతో మనము ముఖ్యంగా రెవెన్యూలో 2 ఖచ్చితంగా మనం మ్యాండటరీ చేసి దాంట్లో చాలా మటుకు సక్సెస్ అయ్యాము. ఇది చాలా గర్వించదగ్గ విషయం. అంటే స్టేట్లోని మన జిల్లాలో మనం మ్యాక్సిమం కవర్ చేసాము. ఇంకా మనం దాన్ని చేస్తూ ఇదే విధంగా మన ఐడిఓస్ ఎంప్లాయీస్ కూడా అందరూ కూడా వచ్చిన ఎంప్లాయీస్ కూడా అందరూ గమనించాలి. అంటే మనం ఏ ఉద్దేశంతో మనం ఈ ఇన్సూరెన్స్ పాలసీలు మనము చేపిస్తున్నాము, వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది. రీసెంట్లీ మా దగ్గర ఉన్న దాదాపు ఒక 4-5 కేసెస్ ఈ2 బదులు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన డాక్టర్ ఆనంద్ రాజు గారు అండ్ పాస్టర్ సామ్యూల్ గారు వారందరికీ కూడా ధన్యవాదాలు. వాళ్ళ ఉపన్యాసాన్ని మనకు చెప్తూ మనకు ఉత్తేజాన్ని కలిగిస్తూ దేవుడి గురించి, దేవుడు ఎందుకు వచ్చాడు ఈ ప్రపంచానికి, ఆయన చేసిన పనులేంటి అండ్ మన పాపాలకి అంటే మానవులు చేసిన పాపాలని ఆయన జీవితంలోనే ఆయన శిక్ష అనుభవించి అందరి పాపాల నుండి రక్షించాడు. కాబట్టి ఆ శాంతి దూత యొక్క ఉద్దేశాన్ని అవన్నీ మనము విస్మరించకుండా మనం కూడా ఆయన బాటలో ఫాలో అయ్యి ఆ శాంతిని అన్ని మతాల పట్ల అందరూ మనుషుల పట్ల మానవత్వంతో ఉండాలని తెలియజేసిన ఆ మార్గంలో వెళ్ళాల్సిందిగా మనం కూడా అదే మార్గంలో ఉండాల్సిందిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మరియు మన జిల్లా ప్రెసిడెంట్ గారు రమణ్ రెడ్డి గారి అధ్యక్షతన మనం నిర్వహిస్తున్న ప్రతిసారి ఆయన మంచి ఒక ఉద్దేశంతో మనము అన్ని రకాలుగా కూడా మనకు అసోసియేషన్కి ఎప్పుడు తన ఆలోచన అంతా అసోసియేషన్ కోసమే. దీంట్లో అంటే ఏదైతే మంచి జరుగుతుంది మన అసోసియేషన్కి, ఎలా మనం ముందుకు వెళ్దాము, మనం యూనిటీగా ఎలా ఉందాము అనే ఉద్దేశంతో ఆయన ఎప్పుడూ ఆలోచిస్తాడు. కాబట్టి ఆయన పక్కన ఉంటే మనం కాబట్టి తెలుస్తుంటుంది. సో మనం కూడా ఆయనతో సహాయ సహకారాలు అందిస్తూ మనము సపోర్టివ్గా ఉంటే మన జిల్లా ఇంకా ఎన్నో సక్సెస్ని సాధించగలుగుతుంది అని తెలియజేస్తూ కొంచెం అంటే ఒక పిలుపు ఇస్తే అందరూ కొంచెం ఎక్కువ మొత్తంలో రావాలి. అంటే ఉంటాయి పనులు ఉంటాయి కానీ మనం పెట్టింది సాయంత్రం ఉంటాయి. సో కొంచెం రిస్క్ తీసుకున్నా సరే ఒక కార్యక్రమం మనము ఒక యూనియన్ ఒక కార్యక్రమాన్ని పిలుస్తున్నాము దానికి అంటే అందరూ హాజరైతే అది సక్సెస్ అవుతుంది. సో ఇక ముందు కూడా మనం ఇలాగే విజయవంతం చేయాల్సిందే కోరుచు
ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన ప్రత్యేక అతిథిగా విచ్చేసిన మన అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ సార్ గారికి మరియు డిడబ్ల్యూ మేడం గారికి, మన డిస్ట్రిక్ట్ యూనియన్ అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు గారికి, విజయకాంత్ గారికి, విచ్చేసిన ఎంఆర్ఓలకి మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఐడిఓసి ఉద్యోగులకు, రెవెన్యూ ఉద్యోగులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. కలెక్టర్ గారు, అలాగే మన రెవెన్యూ ఉద్యోగుల అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీస్, ఉద్యోగస్తులు, అలాగే ముందు కూర్చున్నటువంటి ఇతర ఉద్యోగస్తులు, రెవెన్యూ ఉద్యోగస్తులు అందరికీ ఒక్కసారిగా విష్ యూ ఆల్ హ్యాపీ క్రిస్మస్. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మామూలుగా ఇప్పటిదాకా చెప్తున్నారు రెవెన్యూ ఉద్యోగులకి ఎన్ని విధాలుగా వారు ఒకవేళ చనిపోయిన కుటుంబం వారికి కూడా ఎట్లా సహాయ సహకారాలు అందించారో చాలా చక్కగా చెప్పారు. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా ఇలాగే కొనసాగాలని నా కోరిక. ముఖ్యంగా ఇది ఒక మతానికి సంబంధించిన పండుగ కాదు, అందరూ పిల్లలందరూ హ్యాపీగా ఎంజాయ్ చేసుకునే పండుగ అటువంటి క్రిస్మస్. ఈ క్రిస్మస్ కారల్స్ ఎంతో విలువైనదిగా ఉంటాయి. ఎందుకంటే ఏకోజాము పూట ఆ పాటలు పాడుతూ ఈ వారం రోజులు వాళ్ళు చలిలో కూడా వణుకోకుండా ధైర్యంగా పాటలు పాడుకుంటూ చప్పట్లు కొట్టుకుంటూ సౌండ్స్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు అది కాన్సన్ట్రేటెడ్గా వింటే చాలా అర్థంతో కూడుకుంటాయి. నడిపించు నానావ నడి సంద్రములో దేవా అని ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళు నెమరేసుకుంటే నా గురించే పాడుతున్నారేమో, నా గురించే నన్ను నెమరేస్తున్నారేమో, నా గురించే దేవుడి వద్ద వాళ్ళు వినవించుకుంటున్నారేమో అని అనిపిస్తుంది. ఇటువంటి మంచి మంచి పాటలతోటి అర్థాలతోటి చాలామంది అట్రాక్ట్ కూడా అవుతారు ఈ పాటల వల్లనే. సో ఈ విధంగా అప్పట్లోనే ఆ రోజులనే ఒక ప్రేమ ఐక్యతకి సంబంధించి ఎంత చక్కగా తెలియజేశారంటే ఏ మతంలోనైనా ఇదే సామరస్యం ఉంటుంది. తెలుగు వాళ్ళైతే పొద్దున్నే లేవగానే వాళ్ళు రెండు అరచేతులు ఇట్లా తడుముకొని ఏమంటారు, ఒక శ్లోకం చదువుతారు. కరగ్రేవ బసితే లక్ష్మి, కరమధ్యం విష్ణు, కరమూలం సరస్వతి. అలా ముగ్గురు దేవతలు మన అరచేతిలోనే ఉన్నారు అనుకొని నెమరేసుకొని మన మొహం చుట్టూరు మొత్తము తమ్ముడుకుంటారు తెలుగు వాళ్ళైతే. అదే ముస్లిమ్స్ అయితే బిస్మిల్లా వాళ్ళ బరకతుల్లా అంటుంటారు. అల్లా దేవునితో నేను ప్రారంభిస్తున్నాను నా రోజంతా ఇవాళ చాలా మంచిగా జరగాలని. అలాగే క్రిస్టియన్స్లోకి వస్తే పొద్దున్నే లేచి ఎవరి మొహం చూడకుండా అరచేతులు తడుముకొని తమ ఫేస్ చుట్టూరు నెమరేసుకొని ఆ తర్వాత అరచేతులు చూసుకుంటారు. ఏ మతమైనా సరే చెప్పేది ఒకటే, మనము ఏ మతమైనా న్యాయంగా ధర్మంగా సామరస్యంతో మెలగాలని, తమరు ఏ కులమైతే ఆ కులం ఆ మతానికి సంబంధించిన దేవుణ్ణి ప్రార్థించాలని, తమ పక్కన వారిని తోటి వారిని సహకరించాలని, అవసరంలో ఉన్న వాడికి చేయందించాలని, ఆకలితో ఉన్న వారికి ఒక ముద్ద అన్నం పెట్టాలని, ఇదే మనకి సామరస్యంతో కూడుకున్న మన మత పద్ధతి చెప్పిన గ్రంథాల్లో అంతా ఉన్నది. కాబట్టి ఈ క్రిస్మస్ ముఖ్యంగా పిల్లల్లో కారల్స్ అండ్ క్రిస్మస్ తాత పిల్లలకి అందరికీ ఆ వేషం వేసుకొని పిల్లల మధ్యకి వెళ్ళి ఆ చాక్లెట్స్ అవి ఇస్తారని పిల్లలకు చాలా సంతోషం ఉంటుంది. పిల్లల్ని మాది ఎక్కువగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కాబట్టి మా ప్రతి ఒక్క అంగన్వాడీ కేంద్రంలో అప్పుడే మొదలెట్టేశారు. క్రిస్మస్ తాత బొమ్మలు పెట్టడం, చాక్లెట్స్ వేయడం, అవన్నీ కూడా చక్కగా తయారు చేస్తున్నారు. అక్కడ ఎటువంటి కుల మతాలకు అతీతంగా చేస్తున్నారు వాళ్ళంతా. అవి చూసినప్పుడు అక్కడి నుంచి ఆ ఏజ్ గ్రూప్ నుంచే మేము ఆ పిల్లలకి క్రిస్మస్ తాతను తయారు చేయడం, గిఫ్ట్స్ ఇస్తారు, చాక్లెట్స్ ఇస్తారు. క్రిస్మస్ నెల అంటే మీకు ప్రైజెస్ వస్తాయి, స్వీట్స్ వస్తాయి అని చెప్పి ఆ రకంగా చెప్పి నేర్పిస్తాము. ఇదే సామరస్యంతో మెలగాలని అందరూ సమస్త ప్రపంచం కూడా అన్యోన్యంగా ఉండాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు ధన్యవాదాలు. అలాగే నేటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ గారికి, వేదిక మీద ఉన్న డిడబ్ల్యూఓ గారికి, కలెక్టరేట్ ఏఓ ప్రశాంత్ గారికి, మన ట్రెసా అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన
స్పీకర్స్కి, పాస్టర్స్కి, అలాగే మన ఉద్యోగ మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. కలెక్టరేట్లో కుల మతాలకు అతీతంగా మనం ప్రతి ఒక్క పండగని కూడా అందరం కూడా కలిసిమెలిసి ఎంతో ఆనందంతో, ఎవరిది ఏ మతమైనప్పటికీ, ఎవరిది ఏ కులమైనప్పటికీ అందరం కూడా మన అందరిది ఒకటే కులం, ఒకటే మతం, ఉద్యోగుల కులం, ఉద్యోగుల మతం అనే విధంగా ప్రతి ఒక్క పండగను కూడా మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటున్నాం. వినాయక చవితి అప్పుడు అందరం కూడా కలిసిమెలిసి వినాయక చవితి సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అలాగే రంజాన్ అప్పుడు ఇఫ్తార్ విందు చేసుకొని అటు ముస్లిం మతాన్ని కూడా మనం గౌరవిస్తున్నాము. అలాగే క్రిస్మస్ని కూడా అందరం కలిసిమెలిసి ఎంతో ఉత్సాహంగా ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది. అయితే గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి నిజంగానే కొంచెం హడావిడిగా ఈ వేడుక జరిగినందుకు నిజంగానే నేను విచారం వ్యక్తం చేస్తున్నాను. దానికి మీ అందరూ కూడా క్షమించాలి. ఈరోజు అనుకోకుండా జిల్లా కలెక్టర్ గారికి ఉదయం 8 గంటల నుంచి కంటిన్యూస్గా 3 గంటల వరకు ఆయనకు వీడియో కాన్ఫరెన్స్ ఉండడం, మళ్ళీ ఇమీడియట్గా 5 o'clockకి ఇంకో వీడియో కాన్ఫరెన్స్ ఉండడం వల్ల మన ఉద్యోగస్తులందరూ కూడా అక్కడ ఆక్యుపై అయి ఉండడం వల్ల నిజంగానే ఈసారి పోయినసారి జరుపుకున్నంత ఆనందంతో, పోయినసారి జరుపుకున్నంత ఎక్కువ మందితోటి ఈసారి మనం జరుపుకోలేకపోయినాం. కానీ ప్రతిసారి కూడా ఖచ్చితంగా ఎంతో ఆనందంగా అందరం కూడా కలిసిమెలిసి ఈ యొక్క క్రిస్మస్ని మనం నిర్వహించుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ ఈవెంట్ ఇక్కడ జరగడానికి ఎంతో కృషి చేసినటువంటి మన కలెక్టరేట్ సిబ్బంది, ముఖ్యంగా మా ప్రభు ఎప్పటి నుంచో ఒక 1 week నుంచి ఈ ఈవెంట్ కోసం అన్ని రకాలుగా ప్లాన్ చేయడం, ప్రభు, అనిల్, విల్సన్, వీరికి కూడా మా రెవెన్యూ అసోసియేషన్ తరపు నుంచి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయితే మనందరికీ తెలుసు, క్రిస్మస్ అన్నది నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతగా చెప్పదగ్గ ఈ స్పీకర్స్ అందరి ముందు చెప్పే అంత గొప్ప వ్యక్తిని కూడా నేను కాదు. బట్ నాకు తెలిసిన సింపుల్ లాంగ్వేజ్లో క్రిస్మస్ అంటే ఆ యేసు ప్రభు యొక్క జీవన విధానంని మనం ఏ రకంగా అలవర్చుకోవాలి అన్నది మాత్రం నేను ఖచ్చితంగా మీకు చెప్పగలుగుతాను. ఆ యేసు ప్రభు ఒక కారణ జన్ముడు మనందరికీ తెలుసు. ఆయన జీవనం, ఆయన జీవితాన్ని డిజైన్, ఆయనే దేవుడు కాబట్టి డెఫినెట్గా ఆయనకు నచ్చినట్టుగా ఆయన జీవితాన్ని డిజైన్ చేసుకోవచ్చు. కానీ ఆయన జీవితాన్ని ఒక చిన్న పేద కుటుంబంలో కష్టాల మధ్యలో ఉండేలాగా ఆయన దాన్ని ఫ్రేమ్ చేసుకున్నాడు. అంటే దాంట్లో చాలా అర్థం దాగుంది. ప్రతి ఒక్కరు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, ఏ మతమైనా సరే, ఏ దేవుడైనా సరే, ఆ దైవత్వంలో మనకి చెప్పేది ఒకటే, మనం మన పక్కనున్న వాళ్ళకి ఆపదలో ఉన్నప్పుడు సాయం చేయడము, ఎదుటివాడి కష్టాల్లో ఉన్నప్పుడు వాడికి అండగా నిలవడము, ఇది మాత్రమే. ఏ దైవమైనా సరే, ఈవెన్ బైబుల్ అయినా, ఖురాన్ అయినా, భగవద్గీత అయినా, ఎక్కడైనా సరే మనకి ఇవన్నీ చెప్పేది ఒకటే అంశం, మన పక్కనున్న వాళ్ళకి మనం సహాయం చేయాలి అన్నది మాత్రమే మనకి దైవత్వం అన్నది నేర్పుతుంది. ఎక్కడైనా సరే ఇది తెలుసుకున్న వాళ్ళు మాత్రమే ఆ దేవుణ్ణి పూజించగలరు. ఆ దేవుణ్ణి పూజించినా దానికి అర్థం ఉంటుంది. అది తెలుసుకోకుండా ఉట్టిగా మనం రోజు దేవుణ్ణి పూజించి మేము దైవభక్తులము అనుకుంటే మాత్రం అది నిజమైన దైవభక్తి అన్నది మాత్రం కాదు. మెయిన్గా జీసస్ క్రైస్ట్ అంత పేద కుటుంబంలో పుట్టడానికి, అంటే ఆయన ఆ మార్గాన్ని ఎంచుకోవడానికి ముఖ్యమైన కారణం నేను అనుకుంటున్న పర్సనల్ రీజన్ అంటే, ఒక వ్యక్తి కష్టాల్లో ఉన్నా సరే ఆయన సాయం చేయడానికి వెనుక అడుగు వేయాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తికి ఎన్ని కష్టాలు తనకు సొంతంగా ఉన్నా సరే ఎదుటివాడిని కష్టం తీర్చగలిగే శక్తి ఆ వ్యక్తికి ఉంటుంది అని చెప్పడానికి మాత్రమే ఆయన బహుశా ఆ రకంగా ఒక పేద కుటుంబంలో జన్మించి ఈ లోకానికి సేవ, కరుణ, దయ, ప్రేమ వంటి మార్గనిర్దేశం చేయడం జరిగింది. అందుకే
అంటే ఆయన లైఫ్ ఎంత కష్టాలతో మొదలైందో అంతే కష్టంతో ఆయన లైఫ్ ఎండ్ అవ్వడం కూడా జరిగింది. ఎందుకు అంటే నేను కష్టాల్లో ఉన్నా సరే, అంటే ఆఖరికి నేను చచ్చిపోతున్నప్పుడైనా సరే, నాకు కష్టం ఉన్నా సరే నేను నవ్వుతూ చచ్చిపోవాలి, నేను అందరికీ ఉపయోగపడుతూ ఉండాలి, అందరికీ నా ఈ ప్రేమని పంచాలి అన్న ఒక మంచి మార్గనిర్దేశం చేస్తూ ఆయన ఈ భూమిని విడిచి వెళ్ళడం జరిగింది. మనం అందరం కూడా ఎవ్రీ టైం క్రిస్టియన్స్ చర్చ్కి వెళ్తారు, హిందూస్ టెంపుల్కి వెళ్తారు, ముస్లిమ్స్ మస్జిద్కి వెళ్తారు. కానీ ఏం చేస్తాం, అందరం పోయి దేవుడా నాకు అది కావాలి ఇది కావాలి అని కోరుకుంటూ ఒక పెద్ద లిస్ట్ దేవుడికి ఇస్తాం. కానీ నిజంగా టెంపుల్కి కానీ చర్చ్కి కానీ మస్జిద్కి కానీ వెళ్ళడం అనే ప్రాక్టీస్, అంటే ఈ ప్రాక్టీస్ దేనికోసం ఉంది? ఆ భగవద్గీతలో ఏం నేర్పారు, ఆ ఖురాన్లో ఏం నేర్పారు, ఆ బైబిల్లో ఏముంది, వీటిని గుర్తు చేసుకోవడానికి మనం టెంపుల్కి వెళ్ళడము అన్న ప్రాక్టీస్ మనకు ఉంది. అంతేగాని మన కోరికల్ని దేవుడికి చెప్పుకోవడానికి కాదు. దైవత్వం అంటే ఎక్కడో ఒక్క దగ్గర మనం పూజిస్తే రాదు. అంటే క్లియర్గా ఏ మతంలో అయినా సరే, ఏ దేవుడైనా సరే మనకు చెప్పింది ఒకటే, దైవత్వం అన్నది మనలో మనకే ఉంది. మనం ఎదుటి వాడికి సహాయపడ్డాము అంటే ఆ దైవం మనలోనే ఉంటుంది. మనం ఎదుటి వాళ్ళకి మంచిని పంచుతున్నాము అంటే ఆ దైవం మనలోనే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇది. అందరం కూడా మనకు చేతనైన సాయం మనకు పక్క వాళ్ళకి చేస్తూ, మనలోనున్న మంచిని అందరికీ పంచుతూ, ప్రేమతోటి మంచితనంతో ఈ సమాజంలో మనం మెలిగినట్టయితే అదే దైవత్వము. అట్లాంటి వ్యక్తులకే ఆ భగవంతుడి ఆశీస్సులు ఉంటాయి. అట్లాంటి వ్యక్తులే సక్సెస్ కాగలుగుతారు జీవితంలో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అట్లాంటి విధానాన్ని అలవాటు చేసుకోవాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు, ఇంత గొప్ప ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అయ్యే అవకాశం నాకు మీరు అందరు కలిగించినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొకసారి అందరికీ కూడా విష్ యూ వెరీ హ్యాపీ మెరీ క్రిస్మస్. అందరూ క్రిస్మస్ సుఖ సంతోషాలతోటి ఫ్యామిలీస్ తోటి హ్యాపీగా జరుపుకోవాలని కోరుకుంటూ, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ క్రిస్మస్ ఈవ్లో మనం అందరం మళ్ళీ కలుసుకుందామని తెలియజేస్తున్నాను. ఒక ఉద్యోగపరంగా కాకుండా కుటుంబపరంగా కానీ, అలాంటి ఆరోగ్య విషయంలో కానీ మీరు ముందుండి అన్ని విషయాలలో మీరు యూనియన్ పరంగా అందరినీ ముందుకు తీసుకెళ్తున్నందుకు, అలాగే మంచి సందేశాన్ని కూడా ఇచ్చారు. కాబట్టి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మీరు అడగగానే మీ ప్రోగ్రామ్ కంటిన్యూ చేయండి. అందరికి మరొకసారి గుడిని సమయం చాలా అవుతుంది, వెళ్ళిపోవాలనే ఆతృత అందరికీ ఉంది. అయినప్పటికీ దీన్ని కంప్లీట్గా చేసుకోవడం కార్య ఆరంభము కంటే కార్యాంతము ఎంతో గొప్పగా ఉండునని, అంతం వరకు సహించిన వాడు రక్షింపబడతాడని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. మధ్యలో చాలామంది వచ్చారు, చాలామంది వెళ్ళిపోయారు. కానీ ఇక్కడున్న మనందరం ధన్యులు. ఇంతకుముందు అద్భుతమైన సందేశాలు, మరి అధికారులు చక్కని మరి ఈ యొక్క తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు చక్కని సందేశాన్ని ఇచ్చారు. అంటే వారు ఎన్నో సందర్భాల్లో అధికారికంగా వారి యొక్క అధికార పరంగా ఎన్నో విషయాలు చెప్తారు. కానీ నాట్ ఓన్లీ ఇండియా, కేవలం ఇండియా భారతదేశం మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా క్రిస్టమస్ను ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే గొప్ప పర్వదినం క్రిస్టమస్ అంటే క్రీస్తును ఆరాధించటం. ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క సెలబ్రేషన్ ఏంటి అంటే, మరి దేవుడు ఈ లోకంలో జన్మించాడు. మరి ఆయన జన్మించిన విధానము, లేకపోతే ఆయన జీవిత విధానము ఈ విధంగా ఉంది. దాన్ని మనం అందరం కూడా అనుసరించి జీవించాలనేటువంటి అందరి యొక్క సందేశ సారాంశం, అందరు ఇచ్చినటువంటి సందేశాలు ఏంటంటే, మరి దైవత్వము, మానవుడు దేవుడై ఉండి మానవ అవతారంలో జన్మించడమే, అది కేవలం యేసుక్రీస్తు వారు మాత్రమే పరిశుద్ధ గ్రంథంలో తెలియజేయచ్చు ఉన్నది. ఆయన యొక్క జీవితము, మరి ఆయన జన్మించడం ద్వారా ఒక మాట బైబిల్లో రాయబడింది. లూకా సువార్త 2వ అధ్యాయంలో 10వ వచనంలో ఏమని రాయబడింది అంటే, ఇదిగో ప్రజలందరికీ కలగబోవాలని నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మనందరి కొరకు
రక్షకుడు పుట్టాడు, ఆయననే ప్రభు అయిన యేసుక్రీస్తు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఇది ఎవరి కొరకు, ఆయన ఎందుకు కొరకు పుట్టాడంటే ప్రజలందరి కొరకు. ప్రజలు అనగా భూమి మీద ఉన్నటువంటి లోకం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించనని రాయబడింది యోహాను సువార్త 3:16లో. లోకం అంటే మనుషులు. మనం చిన్నప్పుడు చదువుకున్న పుస్తకాల్లో ఉంది కదండి, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. అంటే లోకము లేదా దేశము. ఎందుకంటే మరి ఆయన దైవత్వము కలిగినటువంటి వాడు. మరి తాను తగ్గించుకొని భూమి మీద క్రీస్తు మరి యేసు క్రీస్తు వారు జన్మించడం జరిగింది. ఆయన పుట్టిన సందర్భమే సర్వలోకంలో ఉన్నటువంటి సర్వ మానవాళికి సంతోషకరమైనటువంటి సువార్తమానం. ఈరోజు సంతోషంగా జరుపుకోవడానికి గల కారణం ఏంటంటే యేసు ప్రభు కారణం. ఆయన పుట్టడాన్ని బట్టి ఆయన భూమి మీద ఒక మానవాళిగా మరి కన్యమరియ గర్భమందాన్ని జన్మించటము, తర్వాత ఆయన ప్రత్యేకమైన ఆయన జీవితము జీవించటము, తర్వాత ఆయన మనుషులందరి కొరకై కలువరి శిలువలో ఆయన చనిపోవడము, ఆయన చనిపోవడాన్ని బట్టి యేసు చిందించిన రక్తం ద్వారా ప్రతి మానవునికి పాప క్షమాపణ అనేటువంటిది ఉంది అని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఆయన యందు మరి విశ్వాసం ఉంచినటువంటి వారందరికీ కూడా దేవుడిచ్చే గొప్ప బహుమానం ఏంటంటే ఆయన పిల్లలు కావడానికి అధికారం ఇచ్చాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరికీ ఆయన పిల్లలు కావడానికి దేవుడు అధికారం ఇచ్చాడు. మరి మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే దైవత్వం దేవుడు ఉన్న కళ్ళతో చూడం, కానీ మనం విశ్వాసం ద్వారా ఆ దేవుడిని చూడగలుగుతాం. ప్రతి ఒక్కరికి కూడా ఆ విశ్వాసం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి మరి కృప. కాబట్టి మనం కూడా మరి దేవుడు ఉన్నాడు అని మనం విశ్వాసం ఉంచి ఆయనను ఆరాధించడము, ఆయన గురించి చెప్పుకోవడము, ఆయన నడిచిన మార్గములు నడవడం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి భాగ్యము. ఇది అనేకుల కొరకు మరి యేసుక్రీస్తు ప్రతి ఒక్కరి కొరకు వచ్చాడు. కానీ అందులో మరి మనం ఆయన గురించి వింటున్నాం, తెలుసుకుంటాం అంటే మనం చాలా ధన్యులం. మరి ఈ విధంగా ఎంతో ఓపికతో మరి యొక్క రెవెన్యూ అధికారులు మన జిల్లా యంత్రాంగం అందరూ కలిసి మరి సాయంకాలం మంది ప్రోగ్రామ్ను చేయటము. మరొకసారి నేను మరి తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీ సర్వీసెస్ అసోసియేషన్ ఆ బాడీ అందరికీ కూడా మరి ఆ పాస్టర్స్ అసోసియేషన్ తరపున మీ అందరికీ మా శుభములు, మా సంఘం తరపున మరి ప్రత్యేకమైనటువంటి శుభములు తెలియజేస్తున్నాం. మరొకసారి మీ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. త్వరలో న్యూ ఇయర్ కూడా వస్తుంది కదండి. క్రిస్మస్ అవ్వగానే మళ్ళీ వారానికి న్యూ ఇయర్ కూడా వస్తుంది. మీ అందరికీ కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సరంలో శుభములు తెలియజేస్తూ నేను కొన్ని మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. రెవెన్యూ ఎంప్లాయీ సర్వీసెస్ అసోసియేషన్ రోల్ మోడల్ సార్ అందరికీ. ఎందుకంటే ఇంతవరకు ఎవరు చేయట్లేదు సార్. మీరు ఇనిషియేషన్ తీసుకొని కలెక్టరేట్లో ఉన్న ప్రతి ఎంప్లాయీస్ని ఇన్వైట్ చేసి ఇంత చక్కగా నిర్వహించడం, అది యొక్క మీ విలువలకు, మీ మాదిరి జీవితానికి, సమాజంలో మీ భాగస్వామ్యం. అంటే ఈరోజు డబ్బు చాలా మందికి ఉంటుంది సార్, కానీ సమర్పించుకొని ఇతరులకు హెల్ప్ చేయడం చాలా తక్కువ మందికి. అందులో మీ డిపార్ట్మెంట్లో మీరు ఉండడం నిజంగా చాలా గొప్ప విషయాలు సార్. రామారెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి నేను కూడా మానవత సదనంలో హాస్పిటల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తాను సార్. ఎందుకంటే నాకు తెలుసు మా పిల్లలకు స్వెటర్ కావాలని అడిగారు. మొన్న మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తే 50,000 రూపీస్ అరేంజ్ చేశారు సార్. అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నాను, అట్లా కొంతమందే ఉంటారు మీలాంటి వాళ్ళు. అందులో మీరు ఉండడం చాలా సంతోషంగా ఉంది. రియల్లీ గొప్ప విషయం. మరి దీంతో పాటు ఈరోజు మా ప్రభు అండ్ అనిల్
ప్రమోద్, చాలామంది రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతో తపనతో ఆశతో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని ముందుకొచ్చారు. దానికి మీ తెర వెనుక ఉండి అనేక విషయాల్లో సలహాలు చేస్తూ వచ్చారు. మరి కలెక్టర్ గారు రావడం, మరి ఏవో సార్ నిజంగా మరి ప్రశాంత్ సార్ కావచ్చు, అట్లానే ట్రేసా మరి అసలు ప్రెసిడెంట్ శ్రీనివాసరావు సార్ కావచ్చు, అట్లానే శిశు సంక్షేమ అధికారి గారు శ్రీమతి రసూల్బీ మేడం గారు, మీ గ్రీటింగ్స్ మేడం. రియల్లీ గొప్ప విషయం, చక్కగా తెలియజేస్తూ వచ్చారు అన్ని విషయాల్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవింగ్ వర్డ్స్ అండ్ గ్రీటింగ్స్. థ్యాంక్ యూ సో మచ్. అట్లానే సింగింగ్ టీమ్ చాలా చక్కగా లీడ్ చేస్తూ వచ్చే సింగింగ్ కూడా, ముఖ్యంగా మరి డేవిడ్ అండ్ ధనంజయ్, కపిల్, మహారాజ్, ప్రీతి, గోదావరి, విల్సన్, రియల్లీ గ్రేట్ జాయ్. అష్టగంగాధర్ కూడా చక్కగా పాడుతూ వచ్చాడు, వారికి కూడా ప్రత్యేకంగా థ్యాంక్స్ తెలియజేస్తున్నా. అదేవిధంగా మరి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్లు మీరందరూ లేకపోతే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యేది కాదు. బికాస్ ఆఫ్ మీ డెలిగేట్స్ యొక్క ద్వారానే చప్పట్లు కొడదాం ఒకసారి. రియల్లీ వ్యక్తిగతంగా మా అందరి తరఫున, క్రైస్తవ సమాజం తరఫున సార్ మీకు థ్యాంక్స్ తెలియజేస్తున్నాం సార్. మీ అందరికీ కూడా అంత చక్కగా నిర్వహిస్తూ వచ్చారు. సార్ ఒక మాట అన్నాడు, నెక్స్ట్ ఇయర్ కలుద్దామని చెప్పేసి. అంటే ఎంత కన్సర్న్ సార్, అంటే ఎవ్రీ ఇయర్ ఈ ప్రోగ్రామ్ నడిపించాలని మీ నిండు మనసుకు మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఇంతటితో థ్యాంక్ తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. సందర్భంగా ఈరోజు కలెక్టరేట్లో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ తరఫున ఉద్యోగస్తులందరం కూడా కలిసి ప్రీ క్రిస్మస్ లీవ్ జరుపుకోవడం జరిగింది. దీంట్లో కలెక్టరేట్లోని ప్రతి ఒక్క ఉద్యోగి కూడా కుల మతాలకు అతీతంగా అందరం కూడా కలిసికట్టుగా ఉద్యోగస్తులందరిది కూడా ఒకటే కులం ఒకటే మతంగా భావించి ఈరోజు క్రిస్మస్ ఈవ్ని ఎంతో ఆనందంతో భక్తి శ్రద్ధలతో ఈరోజు ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. దీనికి జిల్లా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు ముఖ్య అతిథులుగా వచ్చినందుకు వారికి కూడా ఉద్యోగులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ఉద్యోగ మిత్రులందరికీ మరియు నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా క్రిస్మస్ సందర్భంగా మరియు న్యూ ఇయర్ సందర్భంగా వారందరికీ కూడా క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ క్రిస్మస్ని సుఖ సంతోషాలతోటి ఆనందంగా ఐకమత్యంతో జరుపుకోవాలని కోరుకుంటున్నాను.